జోక్స్ వర్ స్టార్ట్ చేయడానికి నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు బుల్లెట్ ది భాస్కర్. కాల్ క్రేజీ లోబో. లెట్స్ బిగిన్ జోక్స్ వార్. సినిమాల్లో చూశాను స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ షేప్ లో ఉంటాడు, ఇది మొత్తం స్ట్రేట్ ఉన్నది బండి. షేప్ లేకపోయినా కంటెంట్ ఉంటది. అబ్బా యు నో యు హంటింగ్ సెటిల్కిరే పిస్కియా పిస్కియా అంటే ఏంది అర్థం ఏంటి సార్ తెలుగులో? పండగప్పుడు చెప్పవట్లా. దెర్ ఇస్ అ గాయ్, ఆడెట్లా అంటే అవసరం ఉంటేనే మాట్లాడతాడు, అవసరం ఉంటేనే వస్తాడు, అవసరం ఉంటేనే చేస్తాడు. ఆ క్యాండిడేట్ 10th ఫ్లోర్ లో ఉన్నాడు. ఇప్పుడు నార్స్ అంటోడు కింద ఉన్నాడు. ఆయన చూస్తా, హలో అన్నా జర కింద అయితేరా. అరే హౌలాగాన్ వా, కరెంట్ పోయింది, లిఫ్ట్ లేదు, పాగలోను వారా అన్న, ఒక చిన్న పని, నీకు లాభం ఉన్నది. లాభం అనగానే ఆడు కింద దిగిండు. బోల్ బాయ్ క్యా, చెప్పనా చెప్పు. ఏంది? ఏం లేదన్నా, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి అన్నా, గరీబోడన్నా, తినడానికి గత్తు లేదు, జర ఏమన్నా దింపి అన్నా. అరే ఓ సాలే, నువ్వు బిచ్చపోను వారా అంటే, అవునన్నా బిచ్చపోనన్నా, ప్లీజ్ అన్నా ఏమన్నా అన్నమి అన్నా అంటే. ఈ లాభమోడు కదా, మంచోడు. ఏం చేస్తారు, రానబెట్టా నాతో పాటు అంటే 1 2 3 4 5 6 10th ఫ్లోర్ లెక్ జాతా. లెక్ జాకి ఆడు మతలబ్ వాడు, నా దగ్గర అన్నం లేదురా, కింద దిగి వెళ్ళిపోండి. మా సుధాకర్కి ఎంత బలుపు అంటే, ఎవడైనా ఫోటో అడిగాడు అనుకో, సార్ ఫోటో అంటే ఇంత బలుపు అనమాట. ఈ బలుపు ఎక్కడ చూపించాలి, మిగతా వాళ్ళతో చూపిస్తే పర్లేదు, ఫ్రెండ్స్ దగ్గర కూడా చూపిస్తే. ఒకసారి ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే ఫోన్ చేశాడు ఉదయాన్నే సుధాకర్. హలో దిస్ ఇస్ సుధాకర్. అరే సుధాకర్, నేను రా భాస్కర్ని. చెప్పు భాస్కర్, బిజీగా ఉన్నా, త్వరగా పోనీ మధ్యాహ్నం ఫ్రీ అవుతావు సుధాకర్? చిరంజీవి గారితో వచ్చిన మీటింగ్ ఉంది. పోనీ రేపు సాయంత్రం, సారీ సమంత బర్త్డే. అరే భాస్కర్, ఇంతకీ అకేషన్ ఏంటి, ఇంటికి ఎందుకు రమ్మంటున్నా, ఏంటి విషయం? ఏం లేదురా సుధాకర్, ఈ మధ్యన ఒక పిచ్చి కుక్కను కొన్నాను, అది కొత్త వాళ్ళు వస్తే కలుస్తుంది అని చెప్పాడు, టెస్ట్ చేద్దామని రమ్మంటున్నా. వావ్ సూపర్. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కళకళలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. బంగారం, వాళ్ళు పాటే కంటే ముందే వాళ్ళు పాట వేయకూడదనే నీ చిన్న ప్రయత్నం సూపర్, నచ్చావు నాన్న. అది నాన్న బాగుండే జోక్, కానీ వాళ్ళకి అర్థం కాలే పాట పెట్టేటోళ్ళకి. అరే భాస్కర్ కి కనిపించని ఆ మనసు, వెన్నని ఎవరికి తెలుసు. ఎనీవేస్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ రౌండ్ లో చెప్పిన జోక్స్ లో లోబోది అంటే నా రవి టీం గెలిచింది. అలా అయిపోయారు ఇద్దరు. ఈ రోజు మేము పండగ కాబట్టి కలిసి కట్టుగా. ఒక విషయం చెప్పాలి, కంట్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? కనీసం పండగ పూటైనా 3 పిల్లలు కలిసి ఉంటున్నారు ఆనందం. సో ఈ సిచ్యువేషన్ లో 90% గర్ల్స్ ఎలా ఉంటారంటే, కితనా భీదో సాటిస్ఫైడ్ నే रहती. సో ఒక క్యాండిడేట్ ఏం చేస్తారు, భార్యను తీసుకొని పోయి ఒక పెద్ద షోరూమ్ లో తీసుకుపోతారు. ఎగ్జాంపుల్ జీవీకే మాల్, మొత్తం షాపింగ్ పూరా నానికి టాంగ్ దుకాన్ మొత్తం కాంప్లెక్స్ రాసిస్తారు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు, అపార్ట్మెంట్ బిలాంగ్స్ టు, దిస్ బిల్డింగ్ బిలాంగ్స్ టు నా వైఫ్ అని మొత్తం తీసుకొని ఇంటికి వస్తుంది. ఏంటి నువ్వు హ్యాపీ కదా అంటే, కాదండి ఆడ పార్కింగ్ కూడా 5 రూపాయలు ఇవ్వాలి అని ఇంకా ఒక గంట గడిచింది. బాయ్స్ గర్ల్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక ఫ్రాంక్ గా విషయం చెప్పాలి. సుధాకర్ కి ఎంత ఫాలోయింగ్ అంటే మామూలు కాదు. ఎప్పుడు కూడా చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ తో బిజీ. మొన్న February 14th రోజు నాకు చాలా బాధ అనిపించింది. అదే సుధాకర్, నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అయితే నీకు 4 లవర్స్ ఉన్నారు, ఒక్క లవర్ నా అప్పు ఎవరని అడిగా. వాడన్నాడు, ఒరే ఎవడైనా డబ్బులు అడుగుతాడు, కారు అడుగుతాడు, అట్లీస్ట్ బైక్ అడుగుతాడు, అప్పు కింద నువ్వేట్రా లవర్ని అడుగుతున్నావు అంటే, ఫ్రెండ్షిప్ కోసం ఇస్తావు ఇవ్వ అంటే సార్ చెప్పండి కొట్టండి, సుధాకర్ లవర్ని ఇచ్చాడు. అయితే నేను మాత్రం ఊరుగా తీసుకోలేదమ్మా, ముందుగా చెప్తున్నా లేడీస్ కి, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను అన్న రవెన్న. సంవత్సరం తర్వాత వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసాను. గర్ల్ ఫ్రెండ్ వడ్డీతో సహా ఎట్లా తిరిగి ఇచ్చినావు? చిన్న బాబునిచ్చా. అప్పటి నుంచి స్పైడర్ మ్యాన్ అనుకున్నా, సప్లయర్ మ్యాన్ వా అంటే యు మీన్ బ్రోకర్? యు రవి ఇస్ టెక్నిక్స్ లో పలగా పిస్కెరా పిస్కెరా.
దెర్ ఇస్ ఆల్సో వైఫ్ అండ్ హస్బెండ్. హార్ట్ అటాక్ పీపుల్ హ్యూమన్ బీయింగ్స్ కు వస్తుంది, కానీ ఈ జోక్ లా 2 times వచ్చింది హార్ట్ అటాక్ ఈయనకి. అంటే ఇప్పుడు మాకు కూడా హార్ట్ అటాక్ వస్తుందా? నువ్వు పోతే పీడ పోతుంది, కానీ 2 times వచ్చింది ఈ హస్బెండ్ కి. ఎట్లా వచ్చింది చెప్తా. ఇది ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూనే ఉంటది, టిక్ 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 అని. ఇన్ మొగుడు వెనకాల నుంచి వచ్చి ఆంకోకి ఉప్పర్ హాత్ రకెత్తా రక్కే బోల్తా, చలో ఈమెకి ఏమైనా సర్ప్రైజ్ ఇద్దాం వేరే గొంతులా. డార్లింగ్ గుర్తుపట్టు ఎవరిది అంటే, ఇది ఎడ్డిది చాలుమాల్ కదా, ఇట్లా పెట్టుకొని ఉంగరాలు పట్టుకుంటది, ఇట్లా 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 ఇట్లా. అబ్బా ఎవరు? వాచ్మెన్. వాచ్మెన్ అనగానే ఇంక అమ్మో అటాక్. ఎట్లయినా పోతుండు, ఇప్పుడైనా గుర్తుపడుతుంది. కాదే ఇప్పుడైనా గుర్తుపట్టే ఎవరు అంటే, న్యూస్ పేపర్ వాళ్ళ. వాళ్ళు మహామధురులు, మన మగవాళ్ళు మారి. నిజంగా కొంతమంది భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే, సుధాకర్ వాళ్ళ ఆవిడని చూస్తే అసలు నిజంగా ఆదర్శ దంపతుల అవార్డు మనం వీళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. ఇంత అన్యోన్య దాంపత్యంలో ఇలాగే పండగ ఎవరు ఉదయాన్నే ఇద్దరు కూడా ఉగాది పచ్చడి చక్కగా తిన్నారు, అంతా బాగుంది. వీళ్ళ ఆవిడ కోసం అని చెప్పి మొన్న దుబాయ్కి వెళ్ళినప్పుడు ఒక పెట్టికోట్ తీసుకొచ్చి ఆవిడ ఉగాది రోజు వేసుకుందాం అని చెప్పి పెట్టుకుంటే అది కనిపించలే. ఇంట్లో ఉన్నది 2 డ్రైవర్లు, వాళ్ళిద్దరు డ్యూటీకి రాలేదు, ఇంక మిగిలింది పని మనిషి. ఏవేలా రావే రంగమ్మ. అమ్మగారు చెప్పండి అమ్మగారు, నిజం చెప్పే ఆ కోట్ నువ్వు తీసాక. నిజం చెప్తున్నాను అమ్మ, సత్య ప్రమాణికంగా నేను తీయలేదు. అబద్ధాలు ఆడుకు. ఏమండి ఇలా రండి. ఏంటో పిలిచావు, చూడండి ఇది కోట్ తీసి తీయలేదు అంటుంది. నిజంగా నేను తీయలేదు అమ్మగారు, కావాలంటే అయ్యగారిని అడగండి, నాకు అటువంటి కోట్ వేసుకుని అలవాట్లేదు, అయ్యగారికి బాగా తెలుసు అంది. లాంటిదే రమాలో స్పీడు